చిరంజీవి గారు. కష్టానికి పర్యాయపదం. రజనీకాంత్ గారు. నిరాడంబరతకి నిలువెత్తు నిదర్శనం. అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారు గాంభీర్యం. పవన్ కళ్యాణ్ గారు. ఏమీ లేదు ప్రస్తుతానికి. అల్లు అర్జున్ గారు. తన మూలాల్లో ఎంత ధనం ఉన్నా కూడా తన మూలధనం మాత్రం శ్రమ అని నమ్మే వ్యక్తి. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు కల్మషం లేని వ్యక్తి. ఛత్రపతి శివాజీ గారు. ఛత్రపతి శివాజీ గారు మొట్టమొదటిసారి జాతి ఆత్మగౌరవానికి ఆయుధం ఇచ్చిన వ్యక్తి. నరేంద్ర మోదీ గారు. భారతీయతని మళ్ళీ పునఃస్థాపిస్తున్న వ్యక్తి. సుభాష్ చంద్రబోస్ గారు. స్వాతంత్ర సమరానికి గుండెకాయ. ఆ గుండె ఆగిపోయింది కానీ దేశం గుండె కొట్టుకుంటూనే ఉంది. సనాతన ధర్మం గురించి చెప్పంటే ఏం చెప్తారు? సనాతన ధర్మం నిజమైన జీవన విధానం. ఓకే. గోమాత. జంతు రూపంలో ఉన్న పరమేశ్వరుడు. ఓకే. ఇప్పుడు గో హత్యలు జరుగుతూ ఉంటాయి కదా, వాటిని అంటే గో హత్యలు చేసే వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? మాంసకృతులు కావాలనుకుంటే వేరే జంతువులు చాలా ఉన్నాయి. గోవుని భక్షించడం వల్ల మీకు ఏ మేలు జరగదు. పైగా మీ శరీరంలో రకరకాల వ్యాధులు ప్రబలుతాయి. ఎందుకంటే గోవు అనేది చాలా భావోద్వేగాలు కలిగిన జంతువు. అది భాషలో వ్యక్తపరచలేకపోవచ్చు. చాలా జంతువులతో పోలిస్తే గోవు చాలా భావోద్వేగాలతో కూడిన జంతువు. మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా ఆధ్యాత్మికత ఉన్న జంతువు. దాన్ని చంపే సమయంలో గోవు నుంచి వచ్చే ఆ ప్రతికూల ప్రకంపనల వల్ల చాలా హార్మోన్లు ఎంజైమ్లు విడుదలయ్యి చనిపోయిన తర్వాత గోమాంసం మీకు విషపూరితంగా మారుతుంది. అది మీరు తినడం వల్ల మీ మరణానికి మీరు బాటలు వేసుకుంటున్నట్టే. కనీసం ఇదైనా ఆలోచించి గోహత్యలు ఆపండి. తర్వాత మతం నమ్మకం అవన్నీ తర్వాత విషయం.